విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. ఓ తుక్కు దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలుడే దీనికి కారణమని గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖ 1 టౌన్ బుక్కవీధి ప్రాంతం దగ్గర ఉన్నాం. బుక్కవీధి పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ వినియోగించేటువంటి సిలిండర్ పేలుడు జరిగింది. ఆ పేలుడు దాటి సుమారుగా ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మేడం వినిపించింది. ఆ సమయానికి ఇక్కడ మొత్తం 6 ఉన్నారు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 3 మృతి చెందారు. వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రాథమికంగా స్థానికులు చెప్తున్న మాట ప్రకారం సత్య అనే పేరున్నటువంటి వ్యక్తి మృతి చెందాడని చెప్తున్నారు. అయితే చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఇదంతా కూడా ఈ పక్కనే ఇది ఫిషింగ్ హార్బర్కి సమీపంలోనే ఇక్కడ ఉన్నటువంటి దుకాణం ఉంటుంది. ఫిషింగ్ హార్బర్లో వినియోగించేటువంటి పడవలకు వినియోగించేటువంటి బోట్లు వినియోగించేటువంటి ఇనుమును కత్తిరించడం అంటే కటింగ్ చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. ఒక రకంగా ఇక్కడ ఈ దుకాణం వరుసగా ఈ దుకాణాలన్నీ కూడా ఇదే వ్యాపారం మీద ఉంటారు ఇక్కడ. అయితే మనం చూడొచ్చు ఇక్కడ కొన్ని కమర్షియల్ సిలిండర్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఆర్క్ వెల్డింగ్ చేసేటువంటి సిలిండర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో ఈ ఆర్క్ వెల్డింగ్ సిలిండర్ల ద్వారానే వాటిని అంటే ఈ ఇనుము ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ఈ ఇనుప ఊచల్ని కత్తిరించడం అంటే ఇదంతా కూడా ఒక రకంగా వీటిని ఇక్కడే మనకి ఫిషింగ్ హార్బర్ ఉంది. ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఉన్నటువంటి బోట్ల ద్వారా ఆ పాత బోట్లు ఉన్నటువంటి ఇనుప సరుకులంతా ఇక్కడ కట్ చేయడం ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆర్క్ వెల్డింగ్ చేసేటువంటి సిలిండర్స్. వీటిలో ఎసిటిల్ అనేటువంటి రసాయనం ఉంటుంది. దాని ద్వారా మండే స్వభావం ఉంటుంది. ఆ మండే స్వభావం ఉన్నటువంటి ఈ సిలిండర్లు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తు చేశారు. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్ కూడా ఉంది. వంట గ్యాస్ వినియోగించేటువంటి సిలిండర్ కూడా ఉంది. వీటి వల్ల ప్రమాదం జరిగినటువంటి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే మనకి స్థానికంగా ఉన్న వారంతా కూడా ఇక్కడ ప్రస్తుతం సంఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ చెందిన అధికారులు కూడా సంఘటన ప్రాంతానికి వచ్చారు. ఏం జరిగింది సార్ ఇక్కడ? ఏమైంది అసలు? గ్యాస్ వెల్డింగ్ జరుగుతుంది. గ్యాస్ వెల్డింగ్ జరిగేటప్పుడు ఎల్పిజి ఆక్సిజన్ సిలిండర్ 2 మిళితం చేసి 2 ట్యూబుల్లోంచి ఒక కనెక్షన్ ఇస్తారు. 2 ట్యూబుల్లోంచి ఒకే ఆక్సిజన్ స్వభావం ఏంటి? ఎల్పిజిని అగ్రివేట్ చేస్తుంది. మంటని పెంపొందించడానికి ఆక్సిజన్ వాడతారు. సో ఇది గాలి నిప్పు అంటారు కదా. సో అందువల్ల ఈ గాలి ఆక్సిజన్ వెళ్ళి ఆ ఎల్పిజిని బాగా మండే స్వభావం చేస్తుంది. చాలా ఫోర్స్గా వస్తుంది మంట. ఆ మంటలో ఎక్కడో లోపం వచ్చింది. ఈ మంట ఎల్పిజికి చేరుకోవటం వల్ల 2-3 సిలిండర్లు ఒకేసారి పేలిపోవటం జరిగింది. ఆ పేలిపోవటంలో స్పాట్లోనే 2 మరణించడం జరిగింది. ఇంకా 2-3 కూడా మొత్తం 4 హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా గాయాలు 90%, 80% అని అంటున్నారు. పూర్తిగా మాంసం కూడా వాళ్ళ శరీరాల నుంచి బయటకు వచ్చింది. వాళ్ళు చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి 108 వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది 99% ఈ ఆక్సిజన్ ఎల్పిజి జరిగేటప్పుడు 99% సేఫే. ఎక్కడో కాలం కర్మం కొడితే ఎల్పిజికి అది ఆ నిప్పురవలు వెళ్తే అది ప్రమాదం జరుగుతుంది. ఇది రోజు స్టీల్ హోల్డ్ చేసే ఫ్యాబ్రికేటర్స్ నిత్యం ఇలాంటి వెల్డింగే చేస్తారు. ఎక్కడ దేశం అంతా కానీ ప్రపంచం అంతా ఇదే చేస్తారు. ఎక్కడ జరగదు. మరి కాలం కర్మం కూడా ఇది జరిగింది. సుమారు 3 ఆ టైం అప్పుడు జరిగింది. ఇది జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరమైన విషయం. మా నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయం తెలిసిన వెంటనే మేము మా టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ గారిని తీసుకొని ఇమ్మీడియట్గా రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మొత్తం ఇక్కడ ఆ సంఘటన సమయంలో మొత్తం 6 ఉన్నారు. అయితే వారిలో 2 మృతి చెందారు. మరో 4కి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చారు. సంఘటనా స్థలంలో ఉన్నటువంటి మరోవైపు పోలీసు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనతో విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఆ సమయంలో ఏం జరిగింది? మీరు వచ్చేసరికి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ చెప్పండి. లేదు, మీ వచ్చరికి మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయి ఉంది. బాడీలు చల్లా చెదిరి పడిపోయి ఉన్నాయి. మీ లోపల బాడీ ఏదో ఉందంటే ఈ లోపు మేము అవన్నీ సెట్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక సగం బాడీ ఇక్కడ ఉంది, సగం బాడీ అటువైపు ఉంది. ఎటువంటి ఫైర్ లేదు, వచ్చరికి ఫైర్ లేదు. బాడీలో అవి చల్లా చెదిరి అయిపోయి సామాన్లు చల్లా చెదిరి పడిపోయి ఉన్నాయి. అన్ని సిలిండర్ బ్లాస్ట్ అయ్యి కనిపించింది. మా సార్ మాట్లాడు ఇంకో సిలిండర్ ఉంటే మేము బయట పెట్టుకుంటాం. ఒక డొమెస్టిక్ సిలిండర్, ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్ అది.
ఏం జరిగింది సార్? ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే వీళ్ళు ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఏం కాదు సార్ ఇలాంటి జరగడం. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్తాం మేము హెచ్చరిస్తాము, అందరికి వచ్చి చెప్తాం, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఆ సిలిండర్లు వాడకూడదు సార్ అసలు. యాక్చువల్లీ వంట సిలిండర్లు మాత్రం వాడకూడదు అసలు. యాక్చువల్లీ ఆ వంట సిలిండర్కి దీనికి అటాచ్ చేశారనుకోండి ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుంది. అది ఎన్నోసార్లు చెప్తుంటాం కానీ ఎవరు పట్టించుకోరు అన్నమాట. మనం ఆ డిమోల్లో కూడా చెప్తుంటాం. డిమోల్కి వెళ్ళి ఇక్కడ వీళ్ళు ఆర్ట్ వెల్డింగ్ చేస్తారనమాట. ఈ వెల్డింగ్లు చేసినప్పుడు రెండు కలిసిందనుకోండి విపరీతమైన ప్రమాదం జరగడానికి ఆస్కారాలు బాగుంటుంది. ఇనుము కోత కోసం యూజ్ చేస్తారనమాట. ఇది ఇలాంటి ఎనిమిది కోత కోసం కోసినప్పుడు అట్ ఏ టైం గానీ రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారాలు బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. ఉన్నాను సార్. ఇక్కడ విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు ఈ సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దుకాణం మొత్తంగా పూర్తిగా అంటే చల్లాచెదరు. ఈ పేలుడు దాటికి మొత్తం తునాతునకలు అయిపోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పడిపోయిన ఆ సమయంలో ఉన్నటువంటి 6గురిలో 2 ఇక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు కూడా చాలా దారుణంగా చిత్రమైపోయాయి. స్థానికులంతా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. వారు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము మనం? ఏం జరిగింది? సౌండ్ వినిపించే శబ్దం ఏమైనా? ఏం జరిగింది అసలు? నేను వచ్చేసరికి ఇలాగ అయిపోయింది. ఏమైంది అసలు? ఏం చూసారు? నేను వచ్చేసరికి ఇలాగ ఏమైందమ్మా? ఏం జరిగింది? ఇంట్లో ఉన్నాం సార్. ఇది ఇక్కడ కమ్మర్ పని ఇంకా వెల్డింగ్ చేసే షాప్ సార్. ఇది రెగ్యులర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునే ఉంటారు. మరి ఈ టైంలో జనాలు కూడా చాలా ఎక్కువ తిరిగే టైంలో అలాంటిది ఎవరు లేరు. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. తీరా మూసి బయటకు వచ్చి చూసేసరికి పొగతో మొత్తం నిండిపోయి ఉంది. 2 మాత్రం నడుచుకుని వస్తున్నారు ఆ మంటల్లో నుంచి, ఆ పేలిపిన దగ్గర నుంచి మొత్తం కాలిపోయి. ఇంకా మరి మిగతా వాళ్ళు అయితే ఒక ఆయన ఇక్కడ పడిపోయి ఉన్నాడు. ఒక ఆయనకి కంట్లో నుంచి రక్తం అది కారిసింది. ఇంకొక ఆయన వెనకాతలకి వెళ్ళి మొత్తం బ్లాస్ట్ ఉన్నాయి సార్. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి ఇవి. లేదు అలాంటివి ఎప్పుడు దాకా అవ్వలేదు. ఇలాంటి పరిస్థితి రాలేదు ఇప్పుడు దాకా. ఇదే మా ఎన్ని సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. ఇంత దారుణంగా ఇంత ఒక 7-8 ఇక్కడ రెగ్యులర్గా 7-8 మంది ఉంటారు సార్ కంటిన్యూస్గా. అందులో నాకు తెలిసి అందరూ చాలా తీవ్రంగా కాలిపోయారు. చాలా దారుణంగా అయితే అందరూ బర్న్ అయిపోయారు. శబ్దం అంటే ఇంటికాడ దగ్గరలో ఇల్లు ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ గా వచ్చి పిల్లల్ని దేబెడతాం బగ్గుమని సౌండ్ వచ్చింది. ఏమైనా చూస్తే సిలిండర్ పేలిపోయిన రాగలనే సేమ్ రియాక్షన్. మనుషులు కాలిపోయి బయటకు వచ్చి పొగ మొత్తం. గణేష్ అనే అతను అక్కడ తులిపోయారు ఓనర్ గారు. ఇది ఇంతకు ముందు ఇంకో ఓనర్ ఉండేవారు. ఈ గణేష్ అనే అతను దుకాణం. ఇంతకుముందు ఇంకో వేరే ఓనర్ ఉండరు. అతని నుంచి ఇతను తీసుకొని పని చేస్తూ ఇతను తీసుకొని ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఇక బోట్ల వర్క్ కమ్మర్ పని అంటే కమ్మర్కి బోట్లు రిపేర్ వర్క్ మొత్తం. ఇది గణేష్ అనేటువంటి యజమానిది ఈ దుకాణం. అయితే సుమారుగా రోజు 7 పైగానే పనిచేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ పక్కనే షిప్పింగ్ హార్బర్ ఉంది, ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బోట్లు వినియోగించడం కోసం బోట్లో వినియోగించేటువంటి ఇనుము సంబంధించినటువంటి ఏవైతే ఇనుపు రాడ్లు ఉంటాయో వాటిని వెల్డింగ్ చేయడం, వాటిని కట్ చేయడం, ఇటువంటి వాటిని ప్రక్రియ ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఎల్పిజి సిలిండర్, గ్యాస్ సిలిండర్ అంటే ఇంట్లో వాడేటువంటి వంట గ్యాస్ వినియోగించేటువంటి ఎల్పిజితో పాటు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కమర్షియల్ సిలిండర్లు కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ రెండింటిని అనుసంధానం చేసి వాటి ద్వారా ఒక దృఢమైనటువంటి వేడిని ద్వారా వాటిని కట్ చేయడం, తిరిగి మళ్ళీ అతికించడం, ఆర్క్ వెల్డింగ్ చేయడం, ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఇక్కడ ఇంచుమించుగా 3 నుంచి 4 వంట గ్యాస్ వినియోగించేటువంటి ఇళ్లలో వినియోగించేటువంటి డొమెస్టిక్ సిలిండర్ కూడా ఇక్కడే ఉంది. అటువంటి సిలిండర్కి వెంటనే మంటలు వ్యాపించడం, ఈ యొక్క మొత్తం పేలుడు జరిగిందనేటువంటిది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు వచ్చారు. మరోవైపు పోలీస్ కమిషనర్ విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే రెవెన్యూ అధికారులు వచ్చారు. ప్రస్తుతం అయితే ఒక రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అలాగే గాయపడిన వారిని 4 తీవ్రంగా గాయపడ్డారు. 4 గాయపడిన వారిని కూడా కేజీహెచ్కి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చాలా దారుణం. ఎందుకంటే ఆ పేలుడు దాటికి మృతి చెందిన 2 కూడా మాంస ముద్దలా అయినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు? ఏమైంది అసలు? ఏం జరిగింది ఇక్కడ చెప్పండి. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్లు చేస్తూ ఉంటారండి. అక్కడ ఒక 5-6 ఉన్నారట. 2 అయితే స్పాట్ లో డెడ్, ఇంకో ఆయన కూడా చనిపోయారని తెలుస్తుంది. ఇంకా 4 తీవ్ర గాయాలు అయ్యాయి. చాలా దారుణమైన యాక్సిడెంట్ అండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద శబ్దాలతో అదిరిపోయిందండి. అంత శబ్దం వచ్చింది.
కానీ చాలా తునాతునకలు అయిపోయి చాలా. కానీ రెస్క్యూ టీము, విఆర్ఓ వాళ్ళు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా వచ్చి తీసుకెళ్లారండి. ఆయన వాండర్ షాపు తాలూకు వాండర్ గణేష్ అండి, మృతి చెందినటువంటి గణేష్. ఇది మృతుడు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. గణేష్ ఈ దుకాణం చెందినటువంటి యజమాని అతను. గణేష్ ఇప్పుడు మృతి చెందినట్టుగా ఇక్కడ ఉన్న స్థానికులు కొంత గుర్తుపెట్టారు. వారు అతని వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ఉన్న అతని ఫోటోను చూపిస్తున్నారు. అందరూ కూడా స్థానికులు ఇక్కడ ఏం జరిగింది అసలు చెప్పండి. మాకు తెలియదు సార్, 10వ నెంబర్ చెట్టు నుండి సౌండ్ వినబడింది. ఇక్కడ పేరింది, అక్కడ వినబడింది. మేము సడన్గా వచ్చాము, మా కుర్రాడని తెలియగానే వెంటనే తీసాం బాడీలు. గణేష్ అండి, వెల్డింగ్ షాప్ ఓనర్ అతనేనండి. వెల్డింగ్ పని చేస్తారు, కమ్మర్ పని చేస్తారు. బోట్లు సంబంధించింది సార్, బోట్లు సంబంధించిన వెల్డింగ్ వర్క్ చేస్తుంటారు. చైన్లు గీన్లు అన్నీ ఉంటాయి, అలాంటివన్నీ రిపేర్ చేస్తుంటారు, కట్ చేయడం అన్నీ చేస్తారు. ఆయిల్ ట్యాంకులు ఉంటాయి, అవి కట్ చేస్తుంటారు. ఈరోజు ఇప్పుడే సాదిక్ గారు వీడియో పెడితే మేము సడన్గా చూసి రావడం జరిగింది. ఇక్కడ దురదృష్టవశాత్తు ఇద్దరు మరణించడం జరిగిందని చెప్పి అన్నారు. వీడియోస్ చూస్తే చాలా బాధాకరం, అత్యంత బాధాకరం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లో అందరూ కలిసిమెలిసి ఉండే దీంట్లో ఇక్కడ ఈ ఫిషింగ్ బోట్స్ తాలూకా ఇది వెల్డింగ్ చేస్తారని చెప్పి ఆయన తెలిసింది. గణేష్ అని ఆయన ముందు తొలుత షాప్ అక్కడ ఉండేదంట, ఇక్కడ తీసుకుని ఆయన డెవలప్ చేసుకుని పెట్టుకున్నారంట. తర్వాత ఇలాగా జరిగిందని చెప్పేసి అన్నారు. చాలా బాధాకరం ఇది సందేశం. ఏమంటారు మీకు సంఘటన జరిగిన వెంటనే మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాం, సహాయ చర్యల్లో పాల్గొన్నాం. కానీ చాలా బాధాకర విషయం. ఇందులో మా జనసేన సభ్యుడు కూడా ఒక ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది.